సంఘముగా దేవుని ఆరాధించడం, దేవుడు మనకి ఇచ్చిన చక్కని కన్నాన్ని బట్టి రెండు చేతులతో ప్రభుత్వం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి 30 వరకు చదువుతారు. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనకరమును మీకు రక్షణమును కలుగజేయుననుటకు సూచనయే ఉన్నది. ఇది దేవుని వలన జరుగునదే. హల్లెలూయా. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా నీ కృపా సింహాసనం దగ్గరికి వస్తున్నాము. నీ దాసులమైన మాకు ఈ పునరుద్ధాన దినమందు నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, నీ నామాన్ని మహిమపరచుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ సమయమందు నీ పరిశుద్ధ లేఖనాలు ధ్యానించడానికి సిద్ధపరచుగా తండ్రి, మీ సన్నిధిని మాతో వచ్చి మీరు మాతో మాట్లాడండి. విని బుద్ధిని మాకు దయచేయండి, గ్రహించు హృదయాన్ని మాకు దయచేయండి. ఉపదేశాన్ని విని అంగీకరించి అనుసరించు కృప మా అందరికీ దయచేయమని, మాలో ఎవరు కూడా ఆలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండకుండా నిత్య జీవానికి వారసులై కృప దయచేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి 27, 28 వచనాలు చదువుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27, 28 వచనాలు మాత్రం చూద్దాం. నేను వచ్చి మిమ్మను చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను సంఘమునకు దైవజనుడు రాస్తున్న పత్రికను మనం చూస్తున్నాం. నేను వచ్చి మిమ్మను చూచినను రాకపోయినను అంటే దైవజనుడి పక్షంలో సమక్షంలో కానీ దైవజనుడు లేకపోయినా కానీ ఒకే తీరుగా ఉండాలి. వచ్చినా రాకపోయినా, చూసినా చూడకపోయినా మీరు ఏ విషయంలోనూ ఎదురించు వారికి బెదరక. సంఘాన్ని బెదిరించేవాడు ఎవరు? సంఘం అనగా క్రీస్తు శరీరం. సమస్తాన్ని నోటి మాటతో సృష్టించిన దేవుడు సంఘం మటుకు రక్తం ఇచ్చుకున్నాడు. ఒక మాటతో సృష్టించిన సంఘాన్ని స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఆ సంఘమునకు రాస్తున్నటువంటి మాటలు దైవజనుల ద్వారా ఏమని, మీరు ఏ విషయంలో ఎదిరించు వారికి. ఎవరిని ఎదిరిస్తారు? పిల్లలు తల్లిదండ్రులు ఎదిరిస్తున్నా? కోడలు అత్తను ఎదిరిస్తుందా? అత్త కోడలను ఎదిరిస్తున్నా? బాసులు సబార్డినేట్ని బెదిరిస్తున్నా? ఈ విషయాలు ఇక్కడ ప్రస్తావనకి రావట్లా. ఇక్కడ ప్రస్తావించిన విషయం ఏంటంటే, ఏ విషయంలోనూ మీరు ఎదిరించు వారికి, ఏ విషయంలో ఎదిరించు వారికి బెదరకండి. ఎవరు ఎదిరిస్తారు? ఎవరిని ఎదిరిస్తున్నారు అంటే ఇక్కడ చూస్తే సువార్త ప్రకటించడానికి, దేవుని పక్షంగా నిలబడడానికి ఎవరైనా నిర్ణయం చేసిన వారు ఉంటే వాడిని బెదిరించే వాళ్ళు చాలామంది ఉంటారు. వాడిని బెదిరించే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని ఏ విషయంలోనూ ఎదిరించు వారికి అంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నా, నేను దేవుని కొరకు జీవించాలనుకున్నా అంటే ఒక ఇంట్లో వాడిని బెదిరించేవాడు ఉంటాడు. ఆ ఇల్లంతా రక్షణ పొందితే నేను ఒక కూటం పెట్టుకుంటే ప్రార్థన మా సంఘం దైవజనులు వస్తా అంటే కాలనీ వాళ్ళు బెదిరిస్తారు. అది లేకపోతే అక్కడ కూడా ప్రశాంతంగా ఉండి వెళ్ళి ఒక ఊర్లో శుభార్త అంటే మా ఊరికి వస్తే జాగ్రత్త అంటారు. మీ ఊరికి వచ్చి గుడమ్మ ఇస్తున్నామా, గంజా ఇస్తున్నామా? ఎందుకు రావద్దంటావు? వచ్చి భార్యలని భర్తల్ని రెచ్చగొట్టి ఒకటి మీద పొలాలు పెడుతుర్రా? ఎందుకు రావద్దంటున్నారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాడు వ్యభిచారం మానేశాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాడు లంచగొండితనాన్ని వదిలేశాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాడు హత్యలు చేసేవాళ్ళు మానేశారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు అనేక రకాల వ్యసనాల నుంచి విడుదల పొందిన వాళ్ళు ఉన్నాడు. కానీ కూడా కొత్తగా నేర్చుకుని ఇంకోటి జడగొట్టున్నాడు ఎవరు లేడు.
తెలియక, వారికి తెలియక మా దగ్గరికి రావద్దు అంటారు. ఏమైనా చెప్తే మనల్ని ఎదిరిస్తూ ఉంటారు. యేసు ప్రభు గురించి మీకేం తెలుసా, ఆ దేవుడు ఈ దేవుడు అంటే మాట్లాడే వాళ్ళు ఉంటారు తెలియక. ఉదాహరణకి ఎక్కడికి ఎందుకు, చందనపల్లిలో సర్పంచ్గా ఉన్నటువంటి రమేష్ ఇప్పుడు ప్రారంభ దశలో వాళ్ళందరికీ తెలుసు. ఆయన ఊరేసినప్పుడు ఆయన సర్పంచ్ కాదు, కానీ వచ్చి నానా మాటలు అన్నట్టు ఆయన అంత ఒక్క మాట మనం అనక ఓపెనింగ్ రోజున అతన్ని కూడా పిలిచి దేవుడి గురించి 2 మాటలు ప్రయత్నిస్తే, నేను ఇట్లా అనుకోలేదే అన్నాడు. అంటే ఏంటి, వారు ఏమన్నా మాటలు అంటున్నారు తెలియక అంటున్నారు. తెలిసి ఊరు కూడా అవగాహన లేక అమ్మ నాన్న తిడతా ఉంటారు. చస్తే ఆస్తి మందేగా, వాళ్ళంతా తగలేస్తే ఏం చేస్తారు, ఏమిస్తలేరు. అమ్మ పీసు మా నాన్న పీసు అంటే అది పోయిన తర్వాత ఎవరికి, అనాథాశ్రమం కాస్తుంది మనకేగా. వాళ్ళు ఎందుకు పీసు అంటే రేపు మనకు అవసరం వస్తాయి. ఎందుకు శిక్షణ అంటే రేపొద్దున మనం చెడిపోకుండా ఉంటామని. సంఘంలో ఎందుకు గద్దింపు అంటే రేపు శోధనలో పడకుండా ఉండాలి. అంతేగాని ఇంకో ఉద్దేశం లేదు. ఇక్కడ దైవజనుడు సంఘానికి చెప్తున్న మాట ఏమని చెప్తున్నారు, మిమ్మల్ని ఎదిరించు వారికి ఏ విషయంలో ఎదిరించినా మీరు బెదరొద్దు. బెదిరిపోయి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నిలబడిన తర్వాత దేవుని కొరకు నేను నివసిస్తాను, జీవిస్తాను ఒక నిర్ణయం చేసిన తర్వాత దీన్ని పక్కన కానీ చేసిన తర్వాత వాళ్ళు ఏమైపోతున్నారంటే బెదురుతున్నారు. బెదిరించేవాడికి బెదిరిపోతున్నారు. బైబిల్ చదవద్దంటే అది బంద్ చేసే, చర్చికి పోవద్దంటే బంద్ చేసే, ఆడెవడో ఓనర్ వద్దనని గ్రోపుడిగా బంద్ చేసే, ఊర్లో వాళ్ళు ఏమనుకున్నారు అని బైబిల్ కవర్లో చుట్టాయి. ఎక్కడన్నా సువార్త ప్రకటించాలంటే అంత అక్కడ చాలా కష్టం ఉంది. చాలా కష్టం భూమి అయిపోయిందా, సర్వ సృష్టికెళ్ళి ప్రకటించమన్నాడుగా. ఎవడవుతుంటే ఆడు దులుపుకోవాలిగా. ఆడికెళ్ళి తను తినమని ఏడంది, కొడుదూరా నిలబడబోదు ఏడ ఉందా. మనం పోతే ఎవడని తెంపేస్తే దేవునికి మహిమ. అది తన్నించుకోవడానికి పోవద్దు, ఇరకపోతే దులిపిపోమన్నాడు. కనుక ఇక్కడ చూస్తే ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక, రక్షణ పొందిన వారు యేసు ప్రభు దేవుడు రక్షణ, నువ్వు క్రైస్తవుడిగా మారినవా అంటే నువ్వు ఒప్పుకొని తీరాలి. అడిగి బెదిరిపోకూడదు. ఏమీ లేదండి, కొంచెం ఆ దేవుడు అంటే కూడా కొంచెం ఇష్టం, అప్పుడప్పుడు పోతుంటాం అంటావా? ఈ నామంలోనే రక్షణ నమ్ముతావా? ఆయనకే పాపము క్షమించే అధికారం ఉందని ఒప్పుకుంటావా? లేదు రక్షణ భూమి మీద ఏ నామంలో లేదు, యేసు నామంలో రక్షణ ఒప్పుకుంటావా? దేన్ని ఎదిరించు వారికి బెదరక ఒప్పుకోవాలి. మొట్టమొదటి ఏం చేయాలి, మనం యేసు ప్రభు నా సొంత రక్షకుడని ఒప్పుకోవాలి. నేను ఆయన మార్గంలో నడుస్తున్నానని ఒప్పుకోవాలి. ఆయన నా పాపంలో క్షమించడని ఒప్పుకోవాలి. నా కొరకు నిత్య జీవాన్ని తీసుకెళ్తానికి ఆయన సిద్ధంగా మరలా వస్తున్నాడని మనము నమ్మాలి, ఒప్పుకోవాలి. ఎవరి ఏదో ఎక్కువ చేస్తున్నామంటే, అవునయ్యా నేను ఎక్కువ చేస్తున్నానే బదులు నువ్వు నా పాపాన్ని క్షమించాడు ఎవడున్నాడు చూపించాలి. నిన్నేమన్నా చెప్తున్నానా? నా భక్తినే సాధన చేసుకుంటున్నా. నాకు పాప క్షమాపణ కావాలని నేను ప్రభు దగ్గరికి వచ్చా. నేను క్షమాపణ పొంది నా హృదయంలో శాంతి సమాధానాలు ఉన్నాయి, మా కుటుంబంలో నెమ్మది ఉంది. నువ్వు ఇంకో ఆటోమేటిక్ మెథడ్ చెప్పు, నువ్వు పొంది నా చెప్పాయా అంటే ఎదిరించు వారికి బెదరక. బైబిల్ ఎవరో రాగా తీసేసి కవర్లో పెట్టి మన చర్చకోవడం వచ్చేవాళ్ళే, కవర్లో చుట్టి ఏడికి వెళ్తున్నాం అనేది ఎవరికి బైబిల్ అనేది తెలియకూడదు. అలా చేస్తే ఏమైంది, ఇప్పుడు గత రేపైనా శ్రమ అనిపించక పరిశుద్ధ గ్రంథంలో ఏదో మనుషులు ఎదుట ఎవడైతే నన్ను ఒప్పుకుంటాడో పరలోకంలో దూతలు ఎదుట నేను వాడిని ఒప్పుకుంటాను. ఇక్కడ ఒప్పుకోవాలి, బెదరక మొదటిసారిగా ఒప్పుకోవాలి. క్రైస్తవులు పిల్లలు కాదు, మీరు కాలేజీకి పోతే ప్రార్థన చేస్తారా? మీకు చేస్తారా?
ఇంట్లో నేను పెద్ద ప్రార్థన చేశాడు బుగ్గరేసుకొని సపరిస్తారా? సరే హోటల్లో జింజర్ చికెన్ తందూరి చికెన్ వేసినప్పుడు కూడా ప్రార్థన చేయండి. పేద వేసి హోటల్లో అందరూ ఈ ఆర్డర్ గోగెత్తను అనుకోకుండా కాంతో ప్రార్థన చేసుకోవాలి. ఏం చేస్తున్నావు అంటే ఎవడని అడిగితే ఇది దేవుని దయ వల్ల వచ్చింది, ఇది తింటే అరగాలి, మళ్ళా రక్తం అవ్వాలి, శక్తి రావాలి. బైబిల్లో ఉంది తినేటప్పుడు ఆహారాన్ని దేవుడు దయచేస్తున్నాడు. డబ్బులు ఉన్నడికల్లా భోజనం దొరుకుతుంది, సొమ్ములు ఉన్నడికల్లా బిర్యానీ దొరుకుతుందా? లేదు. మొన్ననే మచిలీపట్నంతో పాస్టర్ చెప్పినా నేను ఇది కొన్ని వారు చెప్పలేదు. మచిలీపట్నంతో పాస్టర్ గారు పెట్ట మరి ఆయన ఏ పాస్టర్ నాకు తెలియదు కానీ ఒక 500 కోట్లు ఆస్తుందట లీగల్గా. మామూలుగా అయితే 1000 కోట్లు వస్తుంది. ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఇంటికి వచ్చిపోతారు. కానీ అన్నం తింటాక లేదమ్మా, ఉప్పు కారం లేని జాబాయి తాగాలి రోజు. 500 కోట్లు పెట్టరా, 500 పెట్టరా, 250 బిర్యానీ చెప్పారు. ఏం చేసుకుంటావే అంటే ఆహారం ఇచ్చేవాడు దేవుడు, తినడానికి భాగ్యం ఇస్తున్నాడు. ప్రసంగిలకు అనేక మాటలు తింటకు 5 ఏళ్ళు లోపలికి వెళ్తాడంటే దేవుని దయ. తిన్న తర్వాత మళ్ళీ గోలి మీద గోలి, సోడాల మీద సోడాలి. ఏంది ఎప్పుడో ఒకసారి అంటే అర్థమవుతుంది. రోజు అదేమైనా ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆ బలం నచ్చినట్టు కాకుండా దేవుని కొరకు నిలబడ్డావాటికి అంతకంటే హల్లెలూయా. కనుక ఎదిరించు వారికి బెదరక అంటే మొట్టమొదట దేనికి బెదరొద్దు? నువ్వు క్రీస్తుని అంగీకరించావా అంటే అవును, నేను ఆయన నా సొంత రక్షకునిగా అంగీకరించాను. లేదా ఇంకెవడు లేడంటే ఎవడు క్షమిస్తానని చెప్పాల. లేదా ఇంకెవడు దొరకలేదంటే ఎవరు నేను పరలోకాన్ని తీసుకెళ్తానని చెప్పలే. అని ధైర్యంగా చెప్పుకోవాలి, ఒప్పుకోవాలి. ఎలా సేవ చేస్తున్నామంట? అవును. ఎందుకని? ఏం కుదరక కాదు, సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైన అని చెప్పే ధైర్యం ఉండాలి. దేవుడు నన్ను పిలిచాడని చెప్పడానికి ధైర్యం ఉండాలి. ఏదో 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 అంటే అక్కడ సాయంత్రం పూట కాదు, దేవుడు మనం పిలిచాడు, నియమించాడు. దీనికి మనం ఖచ్చితంగా ధైర్యంగా ఆ టెండర్ పోస్ట్కే గవర్నమెంట్ అని చెప్పుకుంటాం. దేవుడు పిలిచి కాళ్ళు అనిపిస్తే చెప్పడానికే ధైర్యం ఉండాలి. కనుక దేనికైనా సరే మనము ధైర్యంగా ఒప్పుకోవాలి. ఒప్పుకొని సరిపోలా. బైబిల్లో ఉంది కదా, నేను చేయించిన క్రియలో నేను తండ్రి దగ్గర వచ్చానని తెలియజేస్తాను. నేను ఇంట్లో నేను విశ్వాసం అని చెప్పుకొని కాలనీ వాళ్ళకి, ఇంటి వాళ్ళకి, వాళ్ళు హైందవ సోదరులైనా ఇంకెవరైనా ఇంటి వారికి రక్షణ లేకపోయినా నువ్వు ఒక్కడే నమ్ముకొని నీ ప్రవర్తన చేత వాళ్ళకి తలనొప్పి తెప్పిస్తావు అనుకోని దేవునికి ఏం మహిమవుతుంది అక్కడ? భార్యాభర్తల విషయంలో కూడా మీ సత్ప్రవర్తన బట్టి అవిశ్వాసులైన వారు రాబడతారు. దేవుని నమ్మామని ఒప్పుకోవడం ఎంత ముఖ్యమో అలా ప్రవర్తించడం కూడా అంతే ప్రాముఖ్యమైన విషయం. కనుక మొట్టమొదటిది ఎదిరించు వారికి బెదరక అంటే ఎవరన్నా ఎదిరిస్తే ఫంక్షన్లో బాగానే ఎరా బాబు ఇది టిక్కు పెట్టుకో, ఎందుకు పెట్టుకో, అప్పుడే మారిపోయినవా ఎందుకంత అంటే వాడికి బెదరక. నేను నిర్జీవ క్రియలను వదిలేసానని చెప్పాలి. పనికిరాని దాన్ని, వ్యర్థమైన దాన్ని దగ్గర బోధలేని చెప్పాలా. దీనివల్ల ఏం కలిసి వస్తుంది? దేవునికి మహిమ రావాలి. ఏం చేసినని బైబిల్లో ఉందిగా, మీరేమి చేసినా దేవునికి మహిమ రావాలి అని ఎలాగ బైబిల్లో ఉందో అలాగ మహిమ వచ్చినట్లుగానే ప్రయత్నం చేయాలి. కానీ పిచ్చి పిచ్చి ప్రజలు కానీ ఆడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు ఎదిరించు వారికి బెదరక ధైర్యంగా ఉండాలని క్రీస్తు పెట్ట నీకు మనం చేస్తాను. రెండవ మాట, మొట్టమొదటి బెదరొద్దు. బెదరకుండా వచ్చిన అలా మాటలతో యుద్ధం చేసి వచ్చిన అనుకో ఏం ప్రయోజనం? ఎవరైతే ఎదిరించి బెదిరిస్తున్నాడో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వారికి బెదరొద్దు. ఏమన్నారు? మేము మనుషుల మాట వినాలా, దేవుని మాట అనువే చెప్పా అని ఎదురు నిలబడి ధైర్యంగా మాట్లాడు. విచ్చలేని పామలకు ఎంత ధైర్యం ఎట్టు వచ్చిందని వాళ్ళు ఆశ్చర్యపోయినారు. ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడదంటే మన ధైర్యం ఎదుటోడికి తెలవాలి. కానీ ధైర్యంగా వచ్చిందని చెప్పేసి అడ్డగోలు ఉండలేదు. వారితో మాట్లాడినప్పుడు మాట్లాడాలి. రెండవదిగా వాళ్ళ కోసం మనం ఏమని ప్రార్థన చేస్తాం? వీడు ఎక్కువ మాట్లాడుకోవడం, లేకపోతే నోరు పడిపోవాలి. ఇక్కడ ప్రార్థన చేసేవాడు
అదే ఆ ప్రార్థన. వాడు మారు మనసు పొందినట్టుగా మనం ప్రార్థన చేయాలి. ఆ శోధన వాడి కుట్రల్లోంచి బయటపడినట్టుగా ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయాలి. ఎదిరించడం అంటే ఎదిరించేసి నా మాటలు చూసేవా ఇవాళ రేపు అన్నీ కూడా టీవీ ఛానల్లో పనికిరాని ఛానల్ అన్నింటిలో కూడా డిబేట్లు ఎక్కువైపోయింది. ఒకటి తర్వాత ఒకటి వేసుకోండి. దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? నాకింత నాలెడ్జ్ ఉంది, నాకింత నాలెడ్జ్ అని చెప్పుకోవడమే కానీ వాళ్ళు దేవుని కార్యం జరగాలి. ఫెలిక్స్ దగ్గర మాట్లాడుతూ ఉంటే భయం పుట్టింది. ఉట్టుటి కథలు ఎందుక నిలబడి 2 ముక్కలు చెప్తే ఎదురుడికి భయం రావాలి. అంటే అంతగా ఆత్మపూర్ణమై మనం నిలబడాలి. అక్కడ ఎదిరించు వారికి నోటి మాటతో బెదిరిపోక నేను క్రైస్తవుని, క్రీస్తుని వెంబడించడం అంటే ఏంటంటే అసలు హృదయంలో దేవునికి స్థానం వెళ్తాం, పక్కన నేను ఇలా చూస్తాను, నిన్ను అసలు ఎవడే ఉండడు. రెండవదిగా ఎదిరించు వారిని ఏం చేయాలో మొట్టమొదటిది మన ధైర్యంగా ఒప్పుకోవాలి వారి దగ్గర. రెండవది వారి కోసం ప్రార్థన చేయాలి. మూడవదిగా వారికి ఏం చేయాలంటే వాడు ఎదిరించాడు, వాడు బెదిరించాడు, అవునయ్యా నీకు ఇష్టం అన్నావు, నువ్వు నోరు మూసుకొని ఇంట్లో కూర్చుని ప్రకటించాల్సిన బాధ్యత మనకు. ప్రతి క్రైస్తవు బెదిరిస్తాను బంద్ చేస్తామా? బెదిరిస్తారని బంద్ చేస్తామా? దేవుడు ఏమన్నాడు? అక్కడ వినపోతే దులుపుకొని ఇంకో కడిపోవాలన్నాడు. అప్పటి నుంచి పోకరు ఇంట్లో ముడుచుకొని కూర్చొని చెప్పాలి. అక్కడ బెదిరిస్తే అక్కడ వ్యతిరేకం ఉంటే వాడు వినకపోతే వాడిని చేర్చుకోకపోతే ఇంకో దగ్గర పోవా? ఇక ఈ రోజుతో బంధం ఎక్కడ ఉంది? మళ్ళీ వాడు ఏనేదాకా 40 రోజులు ఎండిపోమాకరా ఉపాసం చేయి. ఈ సంవత్సరం ఎక్కడమాక ఎవరి కాడ కలుపుకొని ఈ సంవత్సరం నేను ప్రార్థన చేస్తాను, ఈ సంవత్సరం బయటికి పోను అని బైబిల్లో యేసు ప్రభు రాత్రి ప్రార్థించి పగల ప్రకటించి బంధకాలు వస్తే ప్రార్థన చేస్తానంటా ప్రార్థించేది చేస్తూనే ఉండాలా. కనుక బెదరని విషయాలు ఏంటంటే క్రీస్తు అంగీకరించాలని వ్యక్తిగతంగా నేను అడిగినప్పుడు ఖచ్చితంగా అవునని చెప్పాలి. రెండవదిగా క్రీస్తు బెదరని విషయం బెదరక వారికి ఒప్పుకోవడం మాత్రమే కాకుండా ప్రకటించాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రకటించాలి. మూడవదిగా వాళ్ళు ఏమన్నా ఎక్కువ మాట్లాడినా మనం దూషణకు ప్రతి దూషణ చేయక వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఇలాగన సంఘములకు చెప్తున్నాడు ఏమని? నేను ఉన్నప్పుడు నేను లేను, నేను మిమ్మల్ని చూసినా చూడకపోయినా, కలిసినా కలవకపోయినా ఈ విధానం మీలో ఉండాలి, అందరిలో ఉండాలి. ఏమని చెప్తున్నారు మళ్ళా చూడండి. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక. పాస్టర్ గారు ఉంటే మేము వెళ్ళేవాడండి ఆ గ్రామానికి సువార్తకి. నలుగురు తీసుకొని అయితే లేకపోతే పట్టుకొచ్చాం. ఇప్పుడు అయ్యప్పజీలు అట్టే ఏడ్చినాయి, అయ్యగారు రాడట, ఎవరు రాడట. పాస్టర్ గారు ఉంటే అని దేవుడు నేను మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చినా రాకపోయినా కలిసినా కలవకపోయినా సరే మీరు ఏ విషయంలో కూడా ఎదిరించు వారికి బెదరకంటే దైవజనులు ఉంటే ఎంత బలం ఉంటుందో నువ్వు దైవజనులు లేకపోయినా అదే బలంతో ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళి వెనక ఉన్నట్టు మా బాస్ ఉంటే ఎదవని చెప్పడం కాదు, ఆఫీసులో చెప్పేది అదేగా. సార్ అని క్యాబిన్కి వెళ్తాను ఈరోజు సాటిస్ట్ అంటాడు బయటికి రాగా లేదా? మరి అదే మాట ఆయన ముందు అనగలరా? అనలేరే. అలాంటి వేషధారణ ఉండకూడదు. ధైర్యంగా దైవజనుడికి ఉన్నప్పుడు ఎలాగ ప్రకటిస్తున్నామో లేనప్పుడు కూడా మాకు ఈ బాధ్యత ఉందని చెప్పి ప్రకటించగలగాలి. నలుగురు ఇంట్లో ఉంటే ఒప్పుకోవడం కాదు, ఒంటరిగా ఉన్నా సరే నేను క్రీస్తు కొరకు పట్టబడ్డాను, ఆయన స్వరక్షకుడిగా నేను అంగీకరించాను, నేను ఆయన కొరకు జీవిస్తానని చెప్పాలి. ఇలా చెప్పగలిగే ధైర్యము ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ఎదిరించడం అంటే ఏంటి? అమ్మా నాన్న ఎదిరించడం, సంఘంలో దైవజనులు ఎదిరించడం, పెద్దలను ఎదిరించడం, నేను ఎవరిని లెక్క చేయనంటాం ఇవన్నీ కాదండి. దేవుని కొరకు ఎవడన్నా ఏమంటాడు లెక్క చేయకుండా ఎదుర్కొని నిలబడాలి. ప్రకటించడానికి ఆటంకాలు వస్తే లెక్క చేయకుండా ముందుకెళ్ళి ప్రకటించాలి. కొట్టగలిగే అవకాశం చెప్పకేసి కొట్టకుండా వాడి కోసం ప్రార్థన చేయాలి. అది క్రైస్తవ్యం అంటే. తర్వాత రెండవ మాట చూడైనా బెదరక. రెండవ మాట అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. అందరూ కూడా ఒక్క భావముతో, సంఘులందరూ కూడా ఒక్క భావన ఉండాలి.
సంఘంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ విషయంలో ఒక్క భావన? మంచిగా చికెన్ మటన్ తింటాను అందరం కలిసి మటన్ చికెన్ ఈ ఒక్క భావన దీంట్లో కాదు. అందరం కలిసి మీ ఇంట్లో మా ఇంట్లో కూడా మీ కాలనీలో మా కాలనీలో కూడా యేసుక్రీస్తు గురించి ఎవరన్నా నేను నిలదీస్తే అవును నేను క్రైస్తవుని ధైర్యంగా మా సర్టిఫికెట్ ఒకటి బయట ఉంటే అని చెప్తా. ఒకసారి చెప్పలేవు, నీకు ధైర్యం ఏడొస్తుంది? చాలామంది దేవుని హృదయం తెలుసు అంటారు, హృదయమే తెలియదబ్బా. నీ హృదయం నీ వెనకాల వస్తుందని చెప్పాలా, నీ క్రియలు నీ వెనకాల వస్తాయని చెప్తున్నాడు. నీ హృదయం తెలుసు అంటారు. రెండోది ఏముంది? మీరు పలికిన ప్రతి మాట తీర్పులోనికి వస్తాయి. ఏం బైబిల్ చదువుతున్నా? నేను సైమన్ గారి ఇంటర్వ్యూ తర్వాత ఎగ్జామ్ పెడతాను, మొత్తం వచ్చిన వల్ల కూడా రాస్తుంది. అసలు ఏదైనా ఎక్కుతుందా లేదని డౌట్ వచ్చింది ఈరోజు చూస్తుంటే. అంటే ఏంటి? ఆసక్తి మంచిగా ఉంది కానీ ఎక్కించుకుంటుండా, భక్తితో రాస్తుండా, నా కోసం రాస్తుండా, నాకు అది అర్థం కాదు. అది కనుక మొత్తం వెళ్తే డిపార్ట్మెంట్లో సగం మంది మారుతారు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యానికి శక్తి ఉంది, మన కాడ ఏమీ లేదు. వాక్యానికే శక్తి ఉంది, అది మనుషులను మారుస్తుంది. కనుక ఈ రోజున మనము ఎదిరించు వారిని బెదరక, అంటే నీకు బెదరకుండా ఉండటం లోపం సంఘంలో వారికి ఏక మనసు. ఉదాహరణకి ఇంటికి బెదురుతున్నాడు, అన్నిటికీ కప్పకెళ్ళి అన్ని బెదురుతాడు. ఆ పక్కన ఉన్నాడు పాము కూడా బెదరుతాడు. అప్పుడు ఏం చేస్తాడు? బెదిరాడానికి ఒకవేళ బెదరకరా ఒక్క మాట అనేవాడు ఉంటే వీకుడు ధైర్యం వచ్చేస్తాడు. అంతే కదా. సంఘంలో ఒకడు అన్నమ్మ ఇంట్లో మా అమ్మ నాకు తిరుగుతుంది చర్చకు వస్తున్నట్టే, ఏం కాదురా నన్ను తిరిగితే కూడా నేను గట్టిగా మాట్లాడాను, ఏం కాదు మనం ప్రార్థన చేద్దాం దా పెట్టుకుంటే వాడికి కూడా ధైర్యం వస్తుంది. దేంట్లో ఏక మనసు ఉండాలి? దేవుని గురించి ఒప్పుకోవడంలో మీకు ఏక మనసు ఉండాలి. అంటే ఏంటి? మీకేమన్నా ఒప్పుకోవడానికి నీకు ఇంట్లో మంచిగా ఇంట్లో మంచిగా లేకపోతే వానికి అదే భావంతో వాడిని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయాలి. ఇద్దరు కలిసి ఒక మనసు కలిసి ఇంకోటి పొల పెట్టారు అనుకోండి. అదిగా సంఘానికి ఏక మనసు దేంట్లో? విశ్వాసం విషయంలో, నీవు రక్షణ పొందిన విషయంలో, యేసుక్రీస్తు విషయంలో, స్వార్థ విషయంలో ఏక భావన రావాలి. ఎందుకంటే అందరూ ఉండరు కదా, ఒకరికి బలహీనత ఉంటుంది. ఒకరు ఒక విషయంలో స్ట్రాంగ్ ఉంటే ఒకరు ఒక విషయంలో వీక్గా ఉంటారు. ఏక మనసు వచ్చినందుకు అందరికి ఒకలాగా వచ్చింది అనుకోండి, కొంచెం అటు ఇటుగా ఉన్నామని కూడా ఇంకొకరు బలపరిచే అవకాశం ఉంటుంది. కనుక ఎదిరించు వారి విషయంలో సంఘం ధైర్యంగా ఉండాలి. రెండవదిగా అందరికీ ఒకే మనసు. అంటే ఏంటి? దేవుని కొరకు నమ్మకం ఉండాలని మీరు చెప్తున్నాను అనుకో, ఎందుకంటే నమ్మకం హృదయం దేవుని తెలుసు. నేను రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాను. పొద్దున్న వచ్చి టింగి టింగి గంట ఒక గంట టింగి అన్నావు అనుకో, నువ్వేంటే ప్రార్థన రాత్రి ఏం చేస్తుంది? నీ క్రియలు నీ ప్రార్థన సెక్కట్టుగా కవర్లో పెట్టి సంచులు వేసుకొని బైబిల్ వస్తే ఆ బైబిల్ ఎక్కడుంది? ఎక్కడుంది? సంఖలో ఉంది, సంచులో ఉంది. ఎందుకంటే హృదయంలో లేదు. హృదయం నిండితే నోరు మాట్లాడు. అది బైబిల్ నిండిపోయింది ఒక లోపల. ఎలా చచ్చిపోతామంటే అవును మరి అని చెప్తాడు. చదువుతున్నావు అంటే అవును మరి అని చెప్తాడు. బాప్తిసం పొందాడే లే ఉట్టిగా పోయొచ్చు. దీని గురించి నిజంగా ఒప్పుకోవాలంటే ధైర్యం ఉండాలి. ధైర్యం అంటే చదివినోడికి కాదు, సంచిలో ఉన్నోడికి రాదు, గుండెలో ఉన్నోడికి సత్యమే బయటకు వస్తుంది. సత్య సంబంధి అయిన ప్రతివాడు కూడా ఆయన మాట వింటాడు. ఆయన చెప్తున్నాడు కదా, నా మాటలు అన్నీ కాదు, అన్ని ప్రభు మాటలే, నా క్రియలన్నీ నాయి కాదు, ఆయన క్రియలే అని చెప్తున్నాడు. మనం కూడా అంత ధైర్యంగా చెప్పగలం. ఆయన పొగిడే వాళ్ళ ముందు చెప్పాడు ఇవన్నీ, విమర్శిస్తున్న వాళ్ళు తిట్టే వాళ్ళ ముందు చెప్పాడు ఈ మాటలు. మిమ్మల్ని కూడా మీ విశ్వాస విషయంలో, రక్షణ విషయంలో ఎవరైనా ప్రశ్నిస్తే అంత ధైర్యంగా చెప్పగలగాలి. రెండవదిగా సంఘమంతట్లో ఏక మనసుతో, ఏక భావనతో ఉండాలి. అంటే ఏంటి? అందరికీ కూడా, అంటే ఎవరన్నా అడిగితే చెప్పాలరా అన్న అంతే భావన అందరికీ ఉండాలి. కానీ ఎవరన్నా అడిగితే వాళ్ళతో మనకి దగ్గర గొడవ పోనీ మనం ఇంటికొచ్చి ప్రార్థన చేసుకోవచ్చు, దేవుడు మన హృదయం తెలుసు కదా అనే భావన అందరికీ కూడా యేసు నా సొంత రక్షకుడు అనేది చెప్పేంత భావన, ధైర్యం ఉండాలి. అందరికీ కూడా గృహములో రక్షణ గురించి సునాదం వినిపించాలన్న ఆశ ఉండాలి. మన కాలనీలో దేవుని గురించిన రక్షణ ప్రకటించాలన్న ఆశ మనకి ఉండాలి. ఎదుట ఉన్న గ్రామాల్లో సువార్తను తీసుకెళ్లాలన్న ఆశ మనకి అందరికీ కూడా ఒకటే భావన. ఈ భావనలో ఎవరన్నా ఎదిరిస్తూ ఉంటే వాళ్ళకి పెద్ద రకం మనం నిలబడాలి.
అందుకే 3 పేటలు తాడు తెగిపోదు అంటారు కదా. ఒకడైతే నిరసించిపోతాడేమో, సంఘం అంతా ఒకటైతే ఎవడేమంటాడు? ఎవరేమనలేరు, ధైర్యంగా ఉండగలుగుతారు. కానీ ఈ ఐక్యత దేవుని మహిమ కొరకు, దేవుని రాజ్యం విస్తరణకు, మన సొంత రక్షణ కాపాడుకోవడానికి ఉండాలని క్రీస్తు కట మీకు మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. తర్వాత చూడగా ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు మొట్టమొదటిది బెదరొద్దు, రెండవది ఏక మనస్సు ఏక భావన కలిగి ఉండాలి, మూడవదిగా పోరాటం చేయాలి. దేని విషయమై? సువార్త విషయమై పోరాటం చేయాలి. అంటే సువార్త విషయమై ఎందుకు పోరాటం చేయాలంటే, నీవు యేసుక్రీస్తు దేవుడని రక్షకుడని చెప్తున్నావు, నీ పాపం తీసివేయడానికి వచ్చాను చెప్తున్నావు, ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చి చెప్తున్నాడు. ఒకడు యేసుప్రభు దగ్గర రాయ్యా, నీ ఆస్తులు, నీ పోయిన ఆస్తులన్నీ అవుతాయి, పిల్లలు అవుతారు, పెళ్ళిళ్ళు అవుతాయి, మరి రోగాలు అవుతాయి అని చెప్తున్నారు. అంటే ఏంటి? సువార్త విషయమై కూడా మనం పోరాటం చేయాలి. మొట్టమొదటి వ్యక్తిగత విషయాల్లో ఎవడైనా బెదిరిస్తే బెదరక నోటితో నీ రక్షణ కార్యాన్ని ఒప్పుకోవాలి. రెండవదిగా సువార్తను ప్రకటించేటప్పుడు ఎవరైనా ఆటంకాలు వస్తే దానికి బెదరక ప్రకటించాలి. మూడవదిగా నీకు బలం ఉంది, శక్తి ఉందని చెప్పి ఎవరి మీద పడితే వాడి మీద పడక నేను కీడు చేసిన వారికి మేలు చేయాలి, వారి కోసం మనం ప్రార్థన చేయాలి. రెండవది చేస్తే ఈ విషయంలో సంఘం అందరికి ఏక భావన, ఏక మనస్సు ఉండాలి. ఉండాలి అంటే ఉన్నది అంటే ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి ఉండదు కాబట్టి ఉండేలాగా మనం ప్రయాసపడాలి. అందరికీ అన్నీ నచ్చవు కదా. రెండవది, అందరికీ అన్నీ నచ్చిన అన్ని కొన్ని మనసుకి ఇష్టమైన కొన్ని చేయలేకపోతారు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మనం. మూడవదిగా సువార్త విషయమై పోరాటం అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా నువ్వు ఇలాగే కూర్చొని ఉంటే నువ్వు వెళ్ళి యేసుప్రభు నమ్మండి, ఆయన పాపాన్ని క్షమిస్తాడు, ఆయన శాపాన్ని తీసేస్తాడు, ఆయన పరలోకం ఇస్తాడు. పక్కన వచ్చి యేసుప్రభుని 1 లక్ష రూపాయలు అయ్యా కానుక ఇచ్చే, నీ ఫ్యామిలీ అంతా దీవించబడితే నీ సమస్యలన్నీ పోతాయి అంటారు అప్పుడు కదా. హోటల్లో 10,000 పెట్టి రూమ్ నెంబర్ 001లో ప్రార్థన చేయించుకోవాలిగా. మరి ఆయన నుంచి వచ్చింది సువార్తది, ఆయన నుంచి వచ్చింది. సమస్య పోవాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని నీ హృదయంలో చెడుతనం తీసుకోవడం రక్షించబడతాం. మారు మనసు పొందు, మారు మనసు తగిన ఫలాన్ని ఫలించు, ఇది ప్రకటించేవాడు పోయి దేవుని రాజ్యం సమీపించింది, ఆయన త్వరలో రానే ఉన్నాడు, అది సమీపించడం కాదు. దాని ప్రస్తావన లేకుండా రోగం పోవాలన్నా, శాపం పోవాలన్నా, పిల్లలు కావాలా, ఉద్యోగం కావాలా, పోయిన ఆస్తి రావాలా, కొత్త ఆస్తి కలిసి రావాలా, దీనికోసం అయ్యగారు 001లో ప్రార్థన చేద్దాం. ఇది ఎక్కడ అంటే ఏంటి? ఈ సువార్త కోసం నువ్వు పోరాటం చేయాలి. అంటే మొత్తం దాంతో నిండిపోయిందిగా, ఖర్చులతోని, గుడ్డముక్కలతోని, నూనె సీసాలతోని, అప్పంతో నిండిపోయిందిగా. తాగుపోతాడు వేసేస్తారంటే ఆడికంటే మార్మల్సి వచ్చేస్తాడు. ఇది ఎక్కడ కొత్త బైబిలా? నేను అనేక సార్లు చెప్పిన, రొట్టె ద్రాక్షరసం జనసమూహానికి వీలు ఆయన శిష్యులకు ఇచ్చాడు. ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వలే. ఆ తాగుపోతాడికి, క్యాన్సర్ వాడికి నోట్లేసి ఎక్కడికి వచ్చాయి. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ నేను చెప్పినా కానీ మీరు చదివినప్పుడు మీరు ఇంకా గ్రహించాలని ప్రభుత్వం మనం చేస్తాను. నేను అనేక సార్లు చెప్పిన, ఎప్పుడు చెప్తున్నా, ఉపదేశకులు, దైవజనులు, బోధకులు ఏమన్నా టిప్స్ ఇస్తారు కానీ టెక్స్ట్ బుక్ అందరికీ బైబిల్ టీచింగ్ చేసేవాడు మీ టెక్స్ట్ బుక్ కాబట్టి ఇంకోటి గురించి చెప్తాడు. ఏ కోచింగ్ సెంటర్లో అయినా అదే బుక్లో, కానీ మీ కంటికి కనబడి కొన్ని ఆయన తెలుసుకొని ఆయన చెప్తుంటాడు. అంతవరకే, కొత్తదైతే లేదు. మరి అప్ప నోట్లయితే క్యాన్సర్ పోయేది, మందు మానేది ఏడాది లేదు కదా. అంటే సువార్త అంటే ఏంటంటే మీరు మారు మనసు పొందండి, పాపమును క్షమించుటకు మనుషు కుమారుడైన క్రీస్తుకి అధికారం ఉన్నది. ఆయన లోకానికి వచ్చిందే రక్షణ ఇవ్వడానికి. ఆయన నామంలో రక్షణ పొందే నేను పరలోకాన్ని తీసుకెళ్లే మార్గము ఆయన మాత్రమే అనే సువార్త నువ్వు ప్రకటిస్తుంటే మార్గం గురించి ప్రకటించేవాడు లేడు, సత్యం గురించి ప్రకటించేవాడు లేడు, జీవం గురించి ప్రకటించేవాడు లేదు, ఆ చెడు క్రియలు విసర్జించమని చెప్పేవాడు లేడు, భూమి మీద మీరు ప్రభు కొరకు జీవించాలని చెప్పేవాడు లేదు. నీకు కావాల్సింది ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఆయన ప్రేమ కలిగి చెప్తాడు. ఆయన వచ్చిందే నిత్య జీవాన్ని ఇవ్వడానికి, ఈ భూమి మీద స్థలం ఇవ్వడానికి రావా నీకు?
అంటే వేరొక సువార్త గల్తీ పత్రికలు అంటాడుగా, మీరు ఇంత త్వరగా వేరొక సువార్తకు తిరిగిపోవడం చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది అన్నాడు. అంటే ఈ సువార్త కొరకు కూడా మనం ఏం చేయాలి? పోరాడాలి అని పాస్టర్ గారు చెప్పారు. ఎప్పుడు వస్తాం ఎప్పుడు పోతాం అని గడియారాలు చూసుకుంటే ఉంటే నువ్వే మా పైకి ఇంకెవరు తీసుకుపోతావు కనుక మొట్టమొదటిది ఎదిరించు వారికి బెదరక ఉండాలి. రెండవదిగా సంఘంలో ఉన్నవారంతా ఏక మనస్సు ఏక భావనతో ఉండాలి. మూడవది స్వార్థ పక్షముగా పోరాటం చేయాలి. ఎందుకంటే అడ్డగోలుగా చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. బైబిల్లో యేసు ప్రభు చెప్పాడు కదా, అనేకులు వస్తారు. ఎవరు మోసం చేసేవాళ్ళు అనేకులు, మేలు కోరేవాళ్ళు ఒకరిద్దరు. బైబిల్లో ఎప్పుడు మర్చిపోద్దామా, అనేకులు మోసం చేస్తారని చెప్పాడు. కొంతమంది మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా అంటారు. ఎందుకు జాగ్రత్త అంటే మోసం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మోసం చేసేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కనుక జాగ్రత్త మనకి. ఎందుకంటే ఈ స్వార్థ విషయమై కూడా మీరు పోరాటం చేయండి తిమోతి అని తన తర్వాత సేవకుడికి చెప్తున్నాడా, సంఘానికి చెప్తున్నాడంటే. ఆయన సేవకుడికి చెప్పట్లా ఈ మాటలో, తన దగ్గర ట్రైనింగ్ అవుతున్నాడు చెప్పలా. ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు, మీరు ఈ విషయమై పోరాటం చేయాలి. ఆడెవడో సువార్త ప్రకటిస్తున్నాడంట, ఆడ జెహోవా మిషన్ వస్తున్నాడంట, ఇంకోటి పరలోక తల్లి వస్తున్నాడంట. మీరేం చేయాలి? పోరాటం చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? మనకు తెలిస్తే వెంటనే మనం పోయి అక్కడ దర్శనం చేయాలి. పోరాటం అంటే ఏంటి? నువ్వు ఫస్ట్ ప్రార్థనలో చేయాలి. ప్రార్థనలో పోరాడేవాడు కూడా ఉన్నాడు. ప్రార్థన చేయాలి, వెళ్ళి వాళ్ళకి సరైంది చెప్పాలి. ఎక్కడెక్కడో స్లమ్ ఏరియాస్లో ఉన్న వారికి, పిల్లలకి కానీ ఇంకెక్కడో ఉన్న వాళ్ళకి జబ్బులు వస్తారని చెప్పి వ్యాక్సిన్లు గోళీలు ఎన్నెన్నో వేసి వాళ్ళ ఆరోగ్యంగా కాపాడుతున్నావే, వాడు ఆత్మకి జబ్బులు వచ్చేస్తాయి, వాడు నరకానికి పోతాడు. వాడి కోసం ఏం ప్రయాసపడమైంది? రోడ్డు మీద ఎక్కడన్నా ఎవడ కనబడి టక్కున 10 రూపాయలు తీసిందివే, ఆయనకి అన్నం లేదని చెప్పి. దేహం కంటే ఆత్మ ముఖ్యం కాదా అని చెప్పాడా లేదా ప్రభు? దాన్ని పాడు చేసి నరకానికి తీసుకెళ్లే వాళ్ళు ఎవరంటే ఒకరిద్దరు కదా, అనేకులు. ఆ సువార్త కొరకు సంఘం అంతా కూడా పోరాటం చేయాలి. పోరాటం చేయాలంటే అంటే నా నోటీస్కి ఎన్ని వస్తాయో నేను చేయాలి, మీ నోటీస్కి వచ్చింది కదా మీరు చేయగలరు. ఏదో ఆడి పాపం ఆడి చూడండి పలానా వచ్చి అందరూ పాడు చేసేస్తున్నారు అనుకోవడం ఎందుకబ్బా? వారి కోసం ప్రార్థన చేయి. ఎవరైతే బాధితుడు వాడి దగ్గరికి వెళ్ళి బైబిల్ వచ్చి సత్యం చెప్పు, నీ బాధ్యత తీరుతుంది. వాడికి ఇంట్లో తిరిగాడు లేకపోతే లేదు, చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కనుక పోరాటం ఎవరు చేయాలా? పాస్టర్ గారు కాదు, సంఘం అంతా ఏక మనసు ఏకభావాలు ఎవరికి ఉండాలి? సంఘం అంతటికి ఉండాలి. ఎదిరించేవాడు ఎవరు? మీరుంటే ఎదిరిస్తాను. ఫస్ట్ అసలు నేను వచ్చినా రాకపోయినా మీరు ఎదిరించండి. ఎదిరించే వారితో మీరు ఏం చేయాలి? బెదరక ధైర్యంగా ఉండండి. తర్వాత సంఘం అంతా ఏక మనసు ఏకభావంతో ఉండాలి. మూడవదిగా ఈ స్వార్థ విషయమే మనం పోరాటం చేయాలి. మనం ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. ఇలా చదువుకొని వెళ్ళిపోతే ప్రయోజనం ఉండదు. నిజానికి మనం వాళ్ళని ఎదిరించే వారి విషయంలో బెదరక ధైర్యంగా క్రీస్తు కొరకు ఉండగలుగుతున్నావా? నువ్వు పనిచేసే స్థలాల్లో, కాలేజీలో కానీ నువ్వు క్రైస్తవుడు వాటిని క్రైస్తవుని ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోలేదా? పరలోకంలో నీకు స్థానం లేదు. ఎందుకంటే ఇక్కడ ఒప్పుకుంటేనే ఒప్పుకుంటాను చెప్తాను. గవర్నమెంట్ దగ్గర ఒప్పుకుంటావా? నా నిమిత్తం సువార్త నిమిత్తం వేటిని మీరు నష్టం ఎంచుకుంటారు. ఇక మంది రోడ్లు అసలు ఇసుకము నమ్మితే నష్టం ఎంచుకోవడానికి ఎంత సిద్ధపడతారా? నష్టం ఎంచుకోవడానికి సిద్ధపడలేదు కనుకనే ఇక మంది 100 రెట్లు రావు. ఉందా లేదా? నా నిమిత్తము నువ్వు క్రిస్టియన్ అయినందుకు రాయితీ వదులుకుంటావా? వదులుకోవా. 100 రెట్లు దేవుడు ఇస్తాడు భూమి మీద. వదులుకోవడానికి చచ్చిపోతే అట్లా ధైర్యంగా ఒప్పుకోవాలి. రెండవది ఎదిరించు వారికి బెదరక ఎవడన్నా బెదురుంటాడేమో వాళ్ళందరినీ ఒక్కతాటి మీదకి రావాలి. మనం బెదరక ధైర్యంగా ఏక మనసు ఏకభావంతో మనం ఉండాలి. అలాగనే బెదరక సువార్తను మరలా చెప్తున్నా, సువార్తను ప్రకటించమన్నాడు దేవుడు. ఎవడన్నా చేసుకోబోతు దులిపి రమ్మన్నాడు కానీ ఇంటికి వచ్చి మళ్ళా వేరొక చోటుకు పోవాలి. అక్కడ దులిపేసేయాలి. ఇక్కడ అనుకూలంగా లేదా ఇంకో చోటుకు పోవాలి. అలా సువార్త ప్రకటన చేయాలి. మూడవదిగా సువార్త పక్షంగా అంటే ఎక్కడైనా
తప్పుడు బోధలు చెప్తాను అనుకోండి. కొంతమంది బాప్తిస్మే లేదంటారు. మీకు తెలుసా? పెద్ద పెద్దోళ్ళు కొండ ముదిరి ఊసరెళ్ళు అయిందంటారు. చూసినారా? బాగా చదివి 4 డిగ్రీలు పీజీలు థియాలజీలు చేసేవాడు అంటాడు, హృదయం మందు విశ్వసిస్తే రక్షణ పొందుతాం. తర్వాత నువ్వు లేచి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగేసుకుని అన్నది ఎడిపోయింది. ఆయనే బాప్తిసం పొంది మాదిరి చూపించాడు, దానికి ఎడిపోయింది. ముందు మారు మనసు తగిన ఫలాన్ని ఫలించమని యోహాను పంపించేశాడు కదా, అది ఎడిపోయింది. ఈ సువార్త విషయమే మనం ఏం చేయాలా? పోరాటం చేయాలి. సువార్తను ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు యేసు ప్రభు కానీ అపోస్తులు కానీ బాప్తిసం ఇచ్చి యోహాను కానీ 2 ప్రధాన అంశాలుగా పెట్టారు. దేవుని రాజ్యం సమీపించి మీరు మారు మనసు పొందారు. ఇది లేదే సువార్త కాదు. ఇది లేదే ఇది మొదలేసి మిగతా ప్రకటించే వాళ్ళు, వేరొక సువార్తను ప్రకటించే వాళ్ళు ఎక్కువైపోయారు. యవన పిల్లలు భాగస్తులు వచ్చారండి, వాడు పాస్ అయిపోతారు. ఇది ఎక్కడ సువార్త? గుడలు కొననే బాగుపడతారు. ఇది ఎక్కడిది? అందుకనే మీరు నేను అందరం కూడా బైబిల్ చదువుదాం. ఇందులో లేని దాన్ని నమ్మొద్దు. లేని దాన్ని బోధించేవాడి విషయమే పోరాటం మనం చేయాల్సిన అవసరం కూడా ఉందని క్రీస్తుపేట మీకు మనవి చేస్తున్నాం. కానీ ఈ 3 విషయాల్లో మనం ఏ స్థితిలో ఉన్నాం? ధైర్యంగా ఒప్పుకునే స్థితిలో ఉన్నామా? ఒప్పుకునేటి మన రక్షణ గురించి, మన నిశ్చయిత గురించి ధైర్యంగా ఒప్పుకున్నామా? రెండవది, ఆటంకాలు ఎదురైనా ప్రకటించకుండా, ఇంట్లో కూర్చోకుండా చక్కగా ప్రకటించే ధైర్యం ఉందా మనకి? ఆలోచించి. అలాగే మనకు బలం ఉందని చెప్పి అటువైపు బలహీనుడని చెప్పి వాడి మీద చేసుకోనక వాడి కోసం ప్రార్థన చేసే అలవాటు ఉందా? ఒకసారి ఆలోచించే. రెండవదిగా, ఈ విషయమై సంఘం అంతటి కూడా ఏక మనసు. ఏమవుతుంది? మీది మారి. నేనైతే ఇలా నమ్ముతాను. నేనైతే ఈ విషయంలో ఒక్క మనసు రావాలి. ఏ విషయంలో? రక్షణను బహాటంగా ఒప్పుకోవాలనేది అందరికి ఒక మనసు రావాలి. నా హృదయం ఇంతే ఉంది, నా సర్టిఫికెట్ ఇంతే ఉంది, నా క్రియలు ఇట్టున్నాయి, నా ఫోటో ఇట్టుంది, ఇట్లాంటి ముచ్చట కదా. అందరికీ ఒకే భావన. ఎందుకంటే అందరికీ ఒకటే సువార్త చెప్పేసి నువ్వు ఆయనతో కూడా ఉన్నవాడువా అంటే లేనట్టే, ఉన్నా అంటే ఉన్నట్టే. రెండవదిగా, మనందరికీ కూడా ఏక మనస్సు, ఏక భావన, గ్రూపులు అనేవి ఉండకూడదు. మూడవదిగా, మనం సువార్త విషయమై పోరాటం చేయాలంటే ఎవరన్నా తప్పుగా చెప్తున్నారనుకోండి, ఒకడు పరిశుద్ధాత్మ లేదంటాడు, ఒకడు వరాలు లేదంటాడు. దీని విషయం మనం ఏం చేయాలా? ఒక పోరాటం చేయాలంటే టపటం 4 లేసులు కూడం పెట్టుకునేవు, అది వీధిలో వెళ్ళి కూడం పెట్టేసావు, ఇంకో మీటింగ్ పెట్టేసావు, అవన్నీ అనవసరం. వాటి కోసం మనం పోరాటం. ఎఫెసీ పత్రికలతో మనం పోరాడేది ఫస్ట్ మనుషులతో, శరీరంతో కాదు. ప్రార్థన చేయాలి. రెండోసారి వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, లేఖనాలు చూపించి మాట్లాడాలి. ఈ విధంగా చేస్తే 10 మందిలో ఒక్కడైనా మంచి దారిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మనం పోరాటం చేయకుండా ఇంట్లో కూర్చుంటే రాదు. మీకు గతంలో ఎప్పుడో చెప్పిన కింద ఉన్నప్పుడు మీరు బయట చదువుతుంది కదా, ద్వితీయ ఉద్దేశంలో ఒక మాట ఉంటుంది, దీన్ని మీకు ఇచ్చేసారు ఈ దేశాలు అని చెప్పాడు. దాన్ని స్వాధీనపరచుకోవడానికి మీరు యుద్ధం చేయ మొదలు పెట్టాడు. పోరాటం దేనికి? నువ్వు ప్రార్థన చేసే దేవుడే సొంతటే కాదు, నెక్స్ట్ వెళ్ళి ఆ పని కూడా చేయాలి. ఖచ్చితంగా చేస్తేనే మనం దేవుని పక్షంగా ఉన్నట్టు. ఎందుకంటే యేసు ప్రభువే నేను లేఖనాలు నెరవేర్చడానికి వచ్చాను. అదిగో నా పనులు చూడండి, తండ్రి దగ్గర నుంచి నేను చేసే కార్యాలు చూడు, నా మాట చూడు అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు. వాళ్ళు చెప్పే విధానం రక్షణ కాదని రక్షణ ప్రభువుకి ఎంతో స్పష్టంగా చెప్పారు. వీరన్నింటినీ మీరంతా గుర్తుపెట్టుకొని మొట్టమొదటి మన రక్షణ గురించి దేవుని దగ్గర మనుషులు ఎదుట బహాటంగా ఒప్పుకోవాలి. అందుకని బాప్తిసాలు కూడా ఎవరు రహస్యంలో సంఘం ఎదుట ఇస్తుంటారు. ఒప్పుకోవాలి. ఇక్కడ ఒప్పుకున్నావు కదా, ఒప్పుకున్న తర్వాత నువ్వు బయటికి వెళ్ళా కూడా ఒప్పుకోవాలి. ఈ విషయమై సంఘం అంతటి కూడా ఒకే భావన ఉండాలి. సువార్త ప్రకటించే విషయంలో మనం అబద్ధ సువార్త, వేరే సువార్త చెప్పే విషయంలో మనం పోరాటం చేయాలి. ఇవన్నీ సంఘానికి ఉన్న బాధ్యతలు. మళ్ళా చెప్తున్నా, మనం బహాటంగా ఒప్పుకోవాలి. రెండవదిగా, సంఘంలో అందరికీ కూడా ఏక మనసు, ఏక భావం. మూడవది, సువార్త విషయమై సత్య సువార్త ప్రకటించబడినట్లుగా ఒక పోరాటం మనం చేయాలి. ఈ 3 విషయాల్లో మనం బైబిల్లో ఉన్నది బట్టిగా నాకెందుకు అనుకోకుండా మనం నెరవేర్చడానికి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా నెరవేర్దాం.
దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక.